అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ నాన్న. రచయిత భాగవతుల భారతి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మకి నాన్నకి ఒంట్లో సరిగా లేదట. అస్సలు లేవలేకపోతున్నారు. ప్రొద్దున్నే అన్నయ్య ఫోన్. ఆ పల్లెటూరిలో ఎందుకు? నీ దగ్గరకు తెచ్చుకోకపోయావా? నీ దగ్గరైతే వైద్య సౌకర్యం అది ఉంటుందిగా అన్నాను నేను. నేనెంత బిజీగా ఉంటానో తెలుసుగా. మీ వదినకి అమ్మకి పడదుగా. అదీగాక ఈ వయసులో ఆ ఊరు వదిలి రావటానికి ఇష్టపడరు. సరేలే, ఓ రోజు నేనే వెళ్ళి చూసి వస్తాలే. మీ అత్తమామ ఎలా ఉన్నారు? అయినా పువ్వుల్లో పెట్టి చూసుకునే నువ్వుండగా వాళ్ళకేం బానే ఉంటారులే అన్నాడు. కేవలం చూసి వస్తే సరిపోతుందా? నేను అడిగే లోపలే ఫోన్ పెట్టేశాడు. ఏమిటంత బిజీ? అయిన వాళ్లతో కూడా మాట్లాడలేనంత. అమ్మా పిలుపుకు బయటికి వెళ్ళా. సింతసిగురు తెచ్చానమ్మా. చెట్టు ఎక్కి కోసే వయసు కాదుగా నాది. చిన్న చిన్న చెట్లకే తెంపుకొచ్చా. మీకోసమే తెచ్చిన ఓ 50 ఇయ్యండమ్మా. నాకక్కర్లా, తీసుకుపో అన్నాను. మీకోసం కాకపోయినా నా కోసం తీసుకోండమ్మా, చాలా కష్టాల్లో ఉన్నాను అంటూ భోరున ఏడ్చింది లక్ష్మమ్మ. అయ్యో, ఎందుకంత ఏడుపు? ఇవ్వు, తీసుకుంటా. మీకు తెలుసుగా అమ్మాయి గారు, నేను తట్టెత్తుకొని ఇల్లిల్లు తిరిగి కూరగాయలు అమ్మినా, దాంతోనే 5 ఆడపిల్లలను సాధిన, పెళ్ళిళ్ళు చేసినా, ఇవాళ నాకు బువ్వెట్టడానికి ఒక్క కూతురు కూడా సాతకాట్లమ్మా. పెద్ద కూతురు చచ్చిపోతే దాని సంతానాన్ని కూరగాయల తట్టతోనే సాధిన. ఇవాళ నీ లెక్కేంది అని పోయిండ్రు. మరి నీ రెండో కూతురు సుభద్ర మామిడి పండ్ల తట్టతో మా ఇంటికి వచ్చేది. ఇప్పుడు రావట్లేదనుకో. దానికేం రోగమయ్యింది? ఊళ్ళోనేగా, 2 రోజులు ఉంచుకోవచ్చుగా. మళ్ళీ పెద్ద పెట్టున ఏడ్చి కళ్ళు తుడుచుకొని, ఏందమ్మాయి గారు, దాని మగడు ఆటో తోలి 3 ఆటోలు కొన్నాడు. ఇది వ్యాపారం చేసుద్ది. పిల్లలు పెద్దోళ్ళయ్యిండ్రు. ఏం తల్లికి ఇంత ముద్ద పెట్టలేదా చెప్పండి? చూడండి, ఈ ఎడమ చెయ్యి ఇరిగింది. గవర్నమెంట్ ఆసుపత్రి కాడ చూయించుకొని మీలాంటి అమ్మకాడ 10 రూపాయలు అడుక్కొని మందులు వాడుకున్నా. చేయి పైకి లేవదు. చూశారుగా, కుడి చేత్తోనే పని అంతా చేసుకోవాలి. పాసివాకిలి ఊడ్చాలనా, బాసన్లు తోముకోవాలనా? ఏందమ్మాయి గారు ఈ బతుకు? 5 కూతుళ్ళుండి కూతుళ్ళని మొగుళ్ళు రానియవద్దా లక్ష్మమ్మ? నీకు కొడుకుల్లేరుగా అని ఇందాక అన్నయ్య ఫోన్ గుర్తుకు వచ్చి నాలిక్కర్చుకున్నా. కొడుకులుంటే మాత్రం ఏ కొడుకులు సుత్తున్నారమ్మాయి గారు? ఎందుకు చూడర్లే, ఎక్కడో తప్ప కొడుకులు చూడకపోతే ఎవరు చూస్తారు? మా ఆయనగారు నేను మీలాంటోళ్ళు ఎక్కడో ఉంటారమ్మాయి గారు. ఇందా ఈ డబ్బులు, బట్టలు తీసుకుపో. అవసరమైతేరా, ఏడవకు. లక్ష్మమ్మను పంపి లోపలికి వచ్చా. పాత పేపర్లు సర్దుదామని ఉపక్రమించా. ఓ వార్త ఆకర్షించింది. ఆడపిల్లకి కూడా ఆస్తిలో సమాన హక్కు అని మనసులో చదివి, మరి బాధ్యతలో అని పైకే అనేశా. మీ సత్యం పెద్దనాన్న పోయాడటోయ్. ఫోన్లో మాట్లాడుతూనే నాతో చెప్పారేయన. పోతే పోయాడు, కష్టాలు గట్టెక్కినాయి అన్నాను ఉదాసీనంగా. అలా ఎందుకన్నానో ఆయనకి తెలుసు కాబట్టి ఏం మాట్లాడకుండా అవతలికి వెళ్ళిపోయారు. నేను వంటింట్లో వంట చేస్తూనే పెదనాన్న గురించి ఆలోచిస్తున్నా. ఎప్పటి సత్యం పెదనాన్న, ఎప్పటి కథ? ఇప్పటికీ ఈ వయసులో నా ఫోన్ రిసీవ్ చేసుకొని విని సమాధానం చెప్పగలుగుతున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పలకరించటానికి ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే రికార్డు నా చెవిలో మ్రోగించేవాడు పెదనాన్న. హలో పెదనాన్న, ఎలా ఉన్నారు? హలో, ఎవరే నువ్వు? పార్వతీ కదూ? ఏం చెప్పమంటావే నా కష్టాల బ్రతుకు? చిన్నప్పటి నుంచి ఇంతే కదా. మా అమ్మ నాన్న పోతే ఇల్లిల్లు తిరిగి ఆయవారాలు చేసుకుంటూ, ఆయవారాలంటే తెలుసుగా, రోజుకో ఇంట్లో భోజనానికి చెప్పుకొని వాళ్ళు పెట్టింది తిని అలాగే చదివా. ఏదో పోస్టాఫీస్ గుమస్తానయ్యానా? ఇక మీ పెద్దమ్మ మగపిల్లాడి కోసం 4 ఆడపిల్లలకు తల్లై ఆరోగ్యం బాగుండక మంచం పట్టిందా? అప్పుడు చాకరీ చేసుకోవాల్సి వచ్చిందా? పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు ఒంటి చేత్తో లాగానా? ఆడపిల్లలంతా ఎవరి దారిన వారు పోయారు. మీ పెద్దమ్మ పోయింది. వీడు నీ తమ్ముడు సీను నేను ఏదో ఇంత వండుకొని తింటున్నాం.
పెళ్లి చేసుకోరా అంటే చేసుకోడు. ఏదన్నా సంబంధం ఉంటే చెప్పరాదటే. సరే పెదనాన్న, ఇప్పుడు శ్రీను వంట చేసి వెళ్ళాడా ఆఫీస్కి? నా శ్రాద్ధం. వాడు కొంపలో ఉంటేగా ఎప్పుడు ఆఫీస్లోనయ్యే. ఇప్పుడు నాకు 90 ఏండ్లు. ఈ వయసులో ఇంటి చుట్టూ ఊడ్చుకురావాలా, అంట్లు తోముకోవాలా, నా బట్టలన్నా నేను ఉతుక్కోవాలా, ఇక అన్నం వండుకోవాలా. ఇదిగో ఇప్పుడే వంకాయ కూర వండి కంచంలో అన్నం పెట్టుకొని ఫోన్ ఎవరన్నా చేస్తే వినబడదని దగ్గర పెట్టుకొని కూర్చున్నానే. వాడెప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో వాడికే తెలీదు. ఓపిక ఉండట్లేదే అమ్మాయి, 90 ఏండ్ల మనిషి ఇంకా ఓపిక ఉండట్లేదే అమ్మాయి అంటుంటే సిగ్గుపడాల్సిన విషయం కాదా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెదనాన్న ఇదే వినిపించినా విసుగు లేకుండా నేను వింటూనే ఉన్నాను. అది కాదే అమ్మాయి, నీకు తెలుసుగా, బందరులో ఉన్న బాలక్క మొగుడు కరోనాతో పోయాడు. అప్పుడే దాదాపు ఏడాదవుతోంది. ఇక్కడికి రావే, ఇద్దరం కలిసి ఉందాము, కాస్త నాకు వండి పెట్టు, నేను నీకు ఆర్థికంగా అండగా ఉంటాను అని చెప్పానే. వస్తానంది రాలా. ఈ ముసలాడు ఎవరికి కావాలి? సరేలే ఉంటా అని ఫోన్ పెట్టేసేవాడు. పెదనాన్న పోయాడు. ఏమిటిది? కులమేదైనా మతమేదైనా వృద్ధుల భారతం యువ భారతానికి భరించలేనంత బరువు అవుతోందిగా. ప్రతి సమస్యకి ఎన్నో కోణాలున్నట్లు ఈ సమస్యకు ఎన్నో కోణాలు. ముసలి ప్రాణానికి ఇంత ముద్ద వేయలేకపోయారా అని వయసు మళ్ళిన వారి వాదన. ముద్ద ఒక్కటే సరిపోతుందా? ఇన్ని వృద్ధాశ్రమాలు ముద్దల కోసమే ఏర్పడ్డాయా? ముసలి వాళ్ళంటే ఎన్ని బాధలుంటాయి చేసేవాళ్ళకి, చేయించుకునే వాళ్ళకి కూడాను. ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దూరదేశాల్లో ఉద్యోగాలు లేవు కాబట్టి ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉండటం వలన అత్తాకోడళ్ళ పోట్లాటలే తప్ప ముసలి వాళ్ళు ఏకాకులైపోవటం తక్కువ. ఇప్పుడు పొట్ట చేతబట్టి అందరి జీవితాలు పోరాటంగానే ఉంటున్నాయి. అందుకే ఆడపిల్లలకైతే మా ఆయన ఒప్పుకోడు అని, మగపిల్లలైతే అత్తకి కోడలికి పడదుగా అని భాగస్వామి మీదకి నెట్టేసే వంకలు. తమ జీవన పోరాటంలో తమ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు ఓ భాగమే అనుకుంటే అంతా మంచిదే, లేదంటే ఇలా అనుకుంటూ నిట్టూర్చాను. మర్నాడు అత్తయ్య, అమ్మని నాన్నని చూసి రావటానికి వెళ్దామనుకుంటున్నాను అన్నాను. చూసి రావటం కాదు, వాళ్ళిద్దరినీ కారులో ఇక్కడికి తీసుకురా, మనతో పాటే వాళ్ళు, వాళ్ళతో పాటే మేమును. కోర్టు ఆడపిల్లలకి సమాన హక్కని తీర్పు చెప్పకపోతోంది. మరి బాధ్యతలు సమానం అని తీర్పు చెప్పాలిగా, కాదా? అయినా ఇప్పుడు వాళ్ళ ఆస్తి మనకక్కర్లేదులే, మనకున్నది చాలు, బాధ్యతలు పంచుకో చాలు అంటున్న అత్తయ్యను ఆయన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.